జీవితంలో మానవుడు ఆశాజీవి. అదేవిధంగా మానవుడు సంఘజీవి కూడా. అంటే మనిషికి ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. అత్యాశ ఉంటే మనం కోరుకున్నది ఒకటైతే ఇంకొకటి కావడం జరుగుతుంది. అందుకోసం ఉన్నదాంతోనే తృప్తి చెందుతూ జీవించడం నేర్చుకోవాలి. అదేవిధంగా మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ గారు చెప్పారు. అంటే సంఘజీవి అంటే ఎప్పుడు కూడా మనిషి ఒక్కరు జీవించలేరు. ఒకరిపై ఒకరు ఆధారపడుతూ ఎంతో ప్రేమ అనురాగాలతో జీవిస్తూ ఉంటాడు మానవుడు. అంటే ఎంత పెద్ద అధికారి అయినా కూడా మళ్ళీ చిన్నవారు మంచిగా గౌరవిస్తేనే, ప్రేమాభిమానాలు చూపిస్తేనే ఒక అధికారి కావడం జరుగుతుంది. అందుకోసం ఎంత అధికారి అయినా కూడా చిన్నవాళ్ళతో మంచిగా ఉండడం నేర్చుకోవాలి. అదేవిధంగా మన యొక్క కుటుంబంలో అయితే మన కుటుంబానికి పెద్ద మన అమ్మా నాన్న. మన అమ్మా నాన్నలు మనల్ని ఏ విధమైనటువంటి క్రమశిక్షణతో పెంచుతారు, మనం కూడా అదే క్రమశిక్షణతో పెరగడం జరుగుతుంది. అందుకోసం కుటుంబంలో మనం పెద్దవారి పట్ల ఏ విధమైనటువంటి గౌరవం ఉండాలో తెలుసుకుంటూ తల్లిదండ్రులను ప్రేమించడం నేర్చుకున్నట్లయితే సమాజంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా అదేవిధంగా మనం గౌరవించడం జరుగుతుంది. అంటే తల్లిదండ్రుల యొక్క ప్రవర్తననే పిల్లల మీద పడటం జరుగుతుంది. అందుకోసం తల్లిదండ్రులు మొదటి నుంచి కూడా పిల్లలను సరైనటువంటి మార్గంలో పెంచాలి. అదేవిధంగా గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరం కూడా కలిసిమెలిసి జీవించాలి. ఎవరికి ఇచ్చే గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఆ విధంగా ఉన్నప్పుడే గ్రామం కానీ, సమాజం కానీ, దేశం కానీ ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా క్రమశిక్షణ తప్పి మనం ఎవరి మీద కొట్లాటకు దిగరాదు. అనవసరమైనటువంటి వాదనలకు దిగరాదు. ఆ విధంగా ఉన్నట్లయితే సమాజంలో మనకు విలువ అనేటటువంటిది ఉండదు. ఈ సమాజం మనల్ని గౌరవించాలన్నా, మనల్ని ప్రేమాభిమానాలతో చూడాలన్నా ప్రతి ఒక్కరి దగ్గర మంచిగా ఉండడం నేర్చుకోవాలి మనమే. వేరే వాళ్ళను అనవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా నేర్చుకోవాలి. అంటే నేనే గొప్ప అనేటటువంటి అహంకారం ఏ మనిషిలోనూ ఉండరా. ఇప్పుడు నేనున్నా అంటే మరి నా లోపల కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు. ఆ యొక్క తప్పులను మనమే సరిదిద్దుకోవాలి. అంతేగాని ఎదుటివాడు తప్పు చేస్తున్నాడు, నేను ఒప్పు చేస్తున్నా అనేటటువంటిది ఎప్పుడు మన మనసులోకి రానివ్వద్దు. ప్రతి ఒక్క మనిషి తప్పు చేస్తాడు. తప్పు చేయనటువంటి మనిషి ఈ లోకంలో కానీ, సమాజంలో కానీ ఎవరు ఉండరు. అందుకోసం తమ తప్పును తాము తెలుసుకొని ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా చూసుకుంటూ మంచిగా వెళ్తే ఈ యొక్క సమాజం బాగుంటుంది, మనం బాగుంటాం.
అంతేగాని వేరే వాళ్ళు తప్పు చేస్తున్నారు, నేను తప్పు చేయడం లేదు, నాదే కరెక్ట్, వేరే వాళ్ళది తప్పు అనేటటువంటి భావన ఎప్పుడు కూడా ఉండరు. మన తప్పులను మనం కూడా సరిదిద్దుకోవాలి. మనం ఏం తప్పు చేస్తున్నామో మనం చూసుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే సమాజం కానీ, దేశం కానీ, మన యొక్క కుటుంబం కానీ మంచిగా ఉంటుంది. మన కుటుంబంలో మనం అందరం మంచిగా ఉండాలంటే ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకొని మంచి క్రమశిక్షణతో ఉండాలి. మన తల్లిదండ్రులు చెప్పినట్లుగా వినాలి, పెద్దవాళ్ళకి ఎదురు చెప్పొద్దు అనేది మనం నేర్చుకోవాలి. ఈ విధంగా ఉన్నట్లయితే మరి సమాజంలో కూడా మనం రాణించగలుగుతాం. క్రమశిక్షణ అనేటటువంటిది ఎక్కడి నుంచో రాదు, మన యొక్క కుటుంబం నుంచే మొదలవుతుంది. మన కుటుంబంలో మనం మంచి చెడు తెలుసుకుంటే సమాజంలో కూడా మంచి చెడుగా నడుచుకోవడం జరుగుతుంది. అంతేగాని మనం తప్పులు చేసుకుంటూ వేరే వాళ్ళను తప్పులు చేస్తున్నారు అనేటటువంటి ఆలోచన ఎప్పుడు కూడా ఉండదు. ఒక ఉపాధ్యాయుడు మంచివాడైతే స్టూడెంట్స్ కూడా యొక్క క్లాస్లో మంచివారుగానే ఉంటారు. అదేవిధంగా ఉపాధ్యాయుడు మంచివాడైనా కూడా కొంతమంది స్టూడెంట్స్ అల్లరి పిల్లలు ఉంటారు. వాళ్ళకు మంచిగా చెప్పి వినకపోతే సామ వేద దండోభయ అనేటటువంటి దాంట్లను చేయాలి. ఆ విధంగా చేస్తే పిల్లలు మంచిగా కావడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబమైన ఆ విధంగానే ఉంటుంది. మరి సమాజంలో కూడా మనం మంచిగా ఉండాలంటే ముందు వేరే వాళ్ళది కాకుండా మనం క్రమశిక్షణను మనమే నడుచుకోవాలి. అహంకారపూరితమైనటువంటి ఆలోచనలను తీసివేయాలి. నేను గొప్ప అనేటటువంటి భావన మన లోపల ఎప్పుడు కూడా ఉండొద్దు. మన మంచి భావనతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనల్ని ఇతరులు గౌరవిస్తారు, మనం కూడా ఇతరులను గౌరవిస్తాం. అందుకోసం ముఖ్యమైనటువంటిది ఇదే. మనం మంచిగా ఉండాలి, ఇతరులు కూడా మంచిగా ఉండాలి. ఆ యొక్క ఆలోచనలో ఉన్నట్లయితే మన కుటుంబం కానీ, సమాజం కానీ, దేశం కానీ ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది.